100 రోజుల వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు వివాదం రేపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దూలం నాగేశ్వరరావుతో పాటు వైసీపీ పార్లమెంట్ కన్వీనర్ సునీల్ కుమార్ యాదవ్, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయప్రకాష్, పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుడమేరు వరదతో అమాయక ప్రజలు ప్రాణాలు బలి తీసుకున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాపాలు చేసి జగన్మోహన్ రెడ్డిపై నెట్టాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు నాయుడు ప్రజలను ఆందోళనకు గురి చేశాడని చెప్పారు. నిజాలు నిగ్గు తేలాలంటే సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్కు చంద్రబాబు నాయుడు ఎందుకు అంగీకరించడం లేదో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు పాప ప్రక్షాళన చేసుకోవాలన్నారు. చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నామన్నారు. కుల మత రాజకీయాలకు పవన్ కళ్యాణ్ పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ 100 రోజుల పాలన నుండి ప్రజల దృష్టి మరలించడానికి మరి కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకి పాల్పడి మరి భగవంతుడు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని మరి ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తూ మరి ప్రభుత్వం ఇంత నీచంగా ప్రవర్తిస్తుంది. దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు మీరు? సిట్ ఎంక్వైరీ. ఇప్పుడు ఇక్కడ 3 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అక్కడ ఎయిర్పోర్ట్స్లో తమిళనాడు, మన ఆంధ్ర రాష్ట్రం, అలానే గుజరాత్లో ఎక్కడి నుంచి అయితే రిపోర్ట్ వచ్చిందో మరి సిబిఐకి ఇస్తే మరి నిజాలు నిగ్గు తేలుతాయి. కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాము. అలానే పవన్ కళ్యాణ్ గారు మరి 7 సిద్ధాంతాలతో ముందుకు వచ్చింది జనసేన పార్టీ. మరి మొదటి సిద్ధాంతం కులాలను కలిపే రాజకీయం అంటారు, కులాలను విడగొడతారు. మరి రెండవ సిద్ధాంతం మత ప్రస్తావన లేని రాజకీయం అంటారు. కానీ ఈరోజు బీజేపీ కంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఎందుకు ఈ రాజకీయాలు, కుల మత రాజకీయాలు ఎందుకు? మన రాష్ట్రం కోసం కష్టపడి ముందు తీసుకెళ్ళాలి. కానీ మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, ముందు తీసుకెళ్ళండి. కానీ ఇలాగా భగవంతుడిని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ని ఎదుర్కోలేక, ఎందుకంటే మన పిఠాపురం వెళ్తే మరి అక్కడ జనసంద్రం, మరి వాటిని ఇవన్నీ చూసి తట్టుకోలేక మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి నిందలు వేసి మరి ఇలా చేస్తుంది. అలానే చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ముందు ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించి నిజాలేంటి అన్నీ నిగ్గు తేల్చాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మేమందరం మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి ఈ రాష్ట్ర ప్రజల మీద ఏమీ ఉండకూడదు అని చెప్పి భగవంతుడిని రాష్ట్ర ప్రజలను చల్లగా చూడమని చెప్పి మేము కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గోవిందా గోవిందా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామాల్లో కూడా దేవాలయాల్లో పూజలు జరిపే కార్యక్రమాన్ని ఈ రోజున జరుపుతున్నాం. ఆ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నామంటే ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం వచ్చి 100 రోజులైన సందర్భంగా 100 రోజుల పండుగ జరుపుకోవాలని ఎంతో ఆతృతతో ప్రజల ముందుకు వెళ్ళాలని ఆరాటపడినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఆయనకి ఏమీ దొరకడం అంటే నిన్న కాక మొన్న ఈ మధ్యనే అంతా కలిసి 15 రోజుల ముందు విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి బుడమేరు వస్తే ప్రజలు చనిపోయే కార్యక్రమం ఏ ప్రభుత్వంలోనూ జరగల. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మాత్రం అమాయక ప్రజల ప్రాణాలు బలికొన్నది ఈ ప్రభుత్వం. దానికి కారణం ఎవరు?
మహాకూటమి దానికి ప్రధాన సంధానకర్త మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పాపాలు చేసి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలని చూశాడు. పాపం కుదరలా. వాళ్ళు ఏమన్నారంటే అసలు అక్కడ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఆ విజయవాడ పైన అసలు గేట్లు ఎక్కడున్నాయని కూడా ఎదురు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు కొందరు. కళ్ళతో చూస్తే తెలుస్తుంది అక్కడ ఎన్ని గేట్లు ఉన్నది, అక్కడ ప్రాజెక్ట్ ఉందా లేదనేది. ఒకేసారి లేపి ప్రజలకు ఏమాత్రం అప్రమత్తం చేయకుండా ప్రజలు ఎంతమందిని బలికొన్నారో చరిత్రలో ఎన్ని లేని విధంగా చూసాం. ఆ పాపం ఒక పక్కనైతే ఏం చేయాలో అర్థం కాక 100 రోజుల పండుగ ఎలా చేసుకోవాలో అర్థం కాక ఆఖరికి ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, మహానుభావుడు కలిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సైతం కూడా వదలకుండా ఆ మహానుభావుడి యొక్క ఆ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులకు పంచే ప్రసాదం పైన రాజకీయం మొదలెట్టారు. రోజున మా కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరులోని అన్ని దేవాలయాల్లో మా వైసీపీ కార్యకర్తలు, జగన్ గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం అంతా అంతమొందించి అందరికీ మంచి పరిపాలన జరగాలని అందరూ కూడా దేవుల్ని మొక్కుకుంటా, ఇవాళ దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా గుళ్ళలో ప్రక్షాళన చేస్తా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.